RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వరద ప్రవాహానికి బూరుగడ్డ నల్లకట్ట చెరువు కోతకు గురై పంట పొలాలు నష్టం వాటిల్లింది. నష్టం వాటిల్లిన పంట పొలాలను పరిశీలించారు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాస్య పద్మ, జిల్లా అధ్యక్షులు కాబాల శ్రీను, జిల్లా కార్యదర్శి దొడ్డా వెంకయ్య, కౌల రైతులు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోపజ్ సూర్యనారాయణ, పట్టణ అధ్యక్షులు జక్కుల రమేష్, మామిడి నరసయ్య, తెలంగాణ రైతు సంఘ నాయకులు. ఈ సందర్భంగా పాస్య పద్మ మాట్లాడుతూ అకాల వర్షానికి చెరువులు కట్టలు తెగి పంట పొలాలు నష్టం వాటిల్లిందని, పొలాల్లో ఇసుక మేటలు పెట్టి దెబ్బలుగా ఏర్పడ్డాయని, రైతులు వాటిని బాగు చేయాలంటే సుమారు ₹1,00,000 వరకు ఖర్చవుతుందన్నారు. ప్రభుత్వం పంట నష్టం కింద ₹10,000 ఇస్తామంటుంది. ₹10,000 సరిపోవు. బూరుగడ్డ చెరువు కింద 200 ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువు కట్టను పూడ్చి నిర్మాణం చేపట్టాలన్నారు. ఇక రాకపోకలు బంద్ కావడం వల్ల ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎకరానికి నష్టపరిహారం ₹50,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీళ్లు పోయినా అటువైపు కూడా ఒకసారి షూట్ చేయము. వాళ్ళు ఎట్లా నిలబడి ఉన్నారు. చదువు కట్ట మొత్తం అయిపోయిందండి. తాడి చెట్టు ఇదంతా రైతులు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ₹50,000 వరకు వస్తుంది ఎకరానికి. నీళ్లు పోయినా దాకా పెట్టింది అంటే 50-60 ఎకరాలు వాళ్ళు కూడా ఎట్లా రోడ్డు దాటకుండా అక్కడ నిలబడి అటువైపు కూడా ఒకసారి షూట్ చేయము. వాళ్ళు ఎట్లా నిలబడి ఉన్నారు. ₹5,000 నాటు ₹5,000. ఇటీవల నిరంతరంగా కురిసిన భారీ వర్షాల వల్ల మొత్తం రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, వరంగల్ లాంటి జిల్లాలలో విపరీతమైన నష్టం జరగటమే కాక జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా ఈరోజు మేము సూర్యాపేట జిల్లా బూరుగడ్డ చెరువు తెగిపోయి రాకపోకలే బంద్ అయ్యాయి. చాలా అవస్థపడతా ఉన్నారు. ఆ గ్రామం నుంచి పైకి 4-5 గ్రామాలకు వెళ్లాల్సినటువంటి ప్రజలంతా అని విని చూడటానికి ఇక్కడికి వచ్చాము. నిజంగా ఇక్కడ రాకపోకలు బంద్ కావటమే కాదు, పూర్తిగా కట్ట తెగటం, చెరువు కట్ట తెగటం వల్ల దాదాపు 50 నుంచి 60 ఎకరాల పొలంలో మేట పెట్టి మొత్తంగా ఎక్కడా కూడా వంటి చిన్న మొక్క కూడా కనపడని పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్య కాలంలోనే ఈ రైతులు ఇక్కడ కట్ట తెగిన కింద ఉన్నటువంటి రైతులు మేరువ పోయించుకోవటానికి ఒక్కొక్క ఎకరానికి 1,00,000-2 లక్షలు ఖర్చు పెట్టి మట్టి తోలుకున్నటువంటి రైతులు గుండెలు బాదుకుంటున్నారు. వాళ్ళు ఎట్లా మళ్ళీ ఈ నష్టాన్ని పూడ్చుకోవాలి అని. ఇప్పుడైతే ఏమాత్రం మళ్ళీ వెంటనే దీన్ని సాగు చేసుకొని నాటు వేసుకునే దశ కూడా లేదు. ఇది బాగు చేయాలంటే కూడా 50 నుంచి 60 వేల రూపాయలు ఎకరానికి ఖర్చు పెడితే కూడా బాగైతుందా లేదా అని దిగులు పడతా ఉంది రైతాంగము. వెంటనే బూరుగడ్డ చెరువు తెగిన దగ్గర కన్స్ట్రక్షన్ నిర్మాణాన్ని చేపట్టి రాకపోకలను నికరంగా సరిచేయటానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని, ఈ చెరువు కట్ట తెగటం వల్ల నష్టపోయినటువంటి రైతాంగం అందరినీ ఎట్లా కాపాడాలి అన్న దాని మీద ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించాలి అని, ఎకరా బాగు చేయటానికి
50-60 వేల ఖర్చు వస్తుంది అంటున్న దీనిపై నికరంగా ఒక సర్వే లాగా చేసి పరిశీలించి దీనికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం సేకరించి నిర్ణయం తీసుకోవాలా, ఆ రైతులను కాపాడాలి అని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే గండ్లు పడి ఎక్కడికక్కడ నీళ్లు వంటి చిన్న మొక్క కూడా కనపడని పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్య కాలంలోనే ఈ రైతులు ఇక్కడ కట్ట తెగిన కింద ఉన్నటువంటి రైతులు మేరువ పోయించుకోవటానికి ఒక్కొక్క ఎకరానికి 1-2 లక్షలు ఖర్చు పెట్టి మట్టి తోలుకున్నటువంటి రైతులు గుండెలు బాదుకుంటున్నారు. వాళ్ళు ఎట్లా మళ్ళీ ఈ నష్టాన్ని పూడ్చుకోవాలి అని. ఇప్పుడైతే ఏమాత్రం మళ్ళీ వెంటనే దీన్ని సాగు చేసుకొని నాటు వేసుకునే దశ కూడా లేదు. ఇది బాగు చేయాలంటే కూడా 50-60 వేల రూపాయలు ఎకరానికి ఖర్చు పెడితే కూడా బాగైతుందా లేదా అని దిగులు పడతా ఉంది రైతాంగము. వెంటనే బూరుగడ్డ చెరువు తెగిన దగ్గర కన్స్ట్రక్షన్ నిర్మాణాన్ని చేపట్టి రాకపోకలను నికరంగా సరిచేయటానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని, ఈ చెరువు కట్ట తెగటం వల్ల నష్టపోయినటువంటి రైతాంగం అందరినీ ఎట్లా కాపాడాలి అన్న దాని మీద ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించాలి అని, ఎకరా బాగు చేయటానికి 50-60 వేల ఖర్చు వస్తుంది అంటున్న దీనిపై నికరంగా ఒక సర్వే లాగా చేసి పరిశీలించి దీనికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం సేకరించి నిర్ణయం తీసుకోవాలా, ఆ రైతులను కాపాడాలి అని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే గండ్లు పడి ఎక్కడికక్కడ నీళ్లు ఇటీవల నిరంతరంగా కురిసిన భారీ వర్షాల వల్ల మొత్తం రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, వరంగల్ లాంటి జిల్లాలలో విపరీతమైన నష్టం జరగటమే కాక జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా ఈరోజు మేము సూర్యాపేట జిల్లా బూరుగడ్డ చెరువు తెగిపోయి రాకపోకలే బంద్ అయ్యాయి. చాలా అవస్థ పడుతూ ఉన్నారు. ఆ గ్రామం నుంచి పైకి 4-5 గ్రామాలకు వెళ్లాల్సినటువంటి ప్రజలంతా అని విని చూడటానికి ఇక్కడికి వచ్చాము. నిజంగా ఇక్కడ రాకపోకలు బంద్ కావటమే కాదు, పూర్తిగా చెరువు కట్ట తెగటం వల్ల దాదాపు 50-60 ఎకరాల పొలంలో మేట పెట్టి మొత్తంగా ఎక్కడా కూడా